హలో ఎవ్రీవన్. నా పేరు రాజేష్ అండ్ ఇవాల్టి నుంచి మీకు డావించి రిజాల్వ్ గురించి మాట్లాడబోతున్నాను. ఐ నో నా తెలుగు అంత బాగుండదు అండ్ నేను ఫస్ట్ టైం నేర్చుకుంటున్నాను అనుకుంటా తెలుగు. సో ఏదైనా తప్పుగా అంటే ప్లీజ్ డూ యునో ఐమ్ సారీ. సో రైట్ నౌ వై ఓన్లీ డావించి రిజాల్వ్ అండ్ ఈ డావించి రిజాల్వ్ అనేది ఏంటి, ఎందుకు యూస్ చేస్తారు? మోస్ట్లీ ఈ రోజుల్లో యూట్యూబ్ స్టార్ట్ చేయాలన్నా, లేకపోతే షార్ట్ ఫిల్మ్ చేయాలన్నా, లేకపోతే యూనో ఫుల్ ఫ్లెడ్జ్ మూవీ ఒకటి క్రియేట్ చేయాలి అనుకుంటే, అప్పుడు వీడియో ఎడిటింగ్ అనేది లైక్ అందరికీ అవసరం. ఇప్పుడు మీరు వీడియో ఎడిట్ చేయాలంటే ప్రీమియర్ ప్రో కూడా ఉంది కదా, కైన్ మాస్టర్ ఉంది కదా, అండ్ ఫిల్మోరా కూడా ఉంది కదా. వై ఓన్లీ డావించి రిజాల్వ్ అంటారు. అయితే వై ఓన్లీ డావించి రిజాల్వ్ అంటే లెట్ మీ షో యూ. ఓకే, నార్మల్గా ఇప్పుడు అడోబ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. adobe.com. So when we go to adobe.com, okay. So continue to India, yes. వెళ్ళగానే ఓకే, మేనేజర్ అకౌంట్స్ అండ్ కైండ్ ఆఫ్ స్టఫ్ అండ్ ఆల్. ఓకే, సో ఇప్పుడు అడేబ్ క్రియేటివ్ సూట్ ఉంటుంది. దాంట్లో ఇఫ్ యూ వాంట్ అంటే ఇవన్నీ చేసుకోవాలంటే రైట్ సైడ్ చూస్తున్నారు కదా మీరు. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఉంది. దెన్ ఆల్ దిస్ థింగ్ ఏఐ ఇస్ నథింగ్ బట్ అడోబ్ ఇలిస్ట్రేటర్. దాంతో మీరు లోగోస్ అవన్నీ క్రియేట్ చేస్తారు. ప్రీమియర్ ప్రో ఉంది లైక్ వీడియో ఎడిటింగ్ కోసం. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇస్ ఫర్ విఎఫ్ఎక్స్, దట్ ఈస్ విజువల్ ఎఫెక్ట్స్ ఉంది. లైట్ రూమ్ ఉంది ఫర్ ఫోటో ఎడిటింగ్ అండ్ ఆల్. దాని తర్వాత ఏయూ ఉంది, దట్ ఈస్ ఆడిషన్, దట్ ఈస్ ఏంటంటే ఆడియో ఎడిటింగ్ కోసం. సో అన్నీ దానికి ఇప్పుడు ఆడియో ఎడిట్ చేయాలన్నా, విఎఫ్ఎక్స్ చేయాలన్నా, అండ్ మోషన్ గ్రాఫిక్స్ చేయాలన్నా, లేకపోతే లైక్ సింపుల్ చేంజెస్ చేయాలన్నా వీ హ్యావ్ టు చేంజ్ టు డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ అనమాట దాంట్లో అడోబ్లో వెళ్తే. కానీ ఇఫ్ యూ టాక్ అబౌట్ డావించి రిజాల్వ్, సో డావించి రిజాల్వ్ గూగుల్లో వెళ్ళి మీరు DAVINCI అని కొట్టారనుకోండి. సో మీకు ఫస్ట్ లింక్ వస్తుంది. అది మీరు క్లిక్ చేయగానే ఈ పేజ్కి వెళ్తారు. ఈ పేజ్కి వెళ్ళగానే చూడండి, ఒక సినిమాటిక్ లుక్లో ఒక వీడియో ట్రైలర్ మీకు కనిపిస్తుంది ఇక్కడ. కానీ సినిమాటిక్ లుక్లో ఇక్కడ ఇది ట్రైలర్ ఒకటి కనిపిస్తుంది. సో ఇవన్నీ డావించి రిజాల్వ్లో చేశారు. డావించి రిజాల్వ్లో వేరే యాప్స్ అంటే వీడియో ఎడిటింగ్ అయినా, ఆడియో ఎడిటింగ్ అయినా, లేకపోతే విజువల్ ఎఫెక్ట్స్కి అయినా మీరు యూజ్ చేయాలి అనుకుంటే వేరే సాఫ్ట్వేర్లో వెళ్ళాల్సిన అవసరం అసలు ఉండదు. ఓకే, సో దీంట్లో ఇది చూడండి, ఎడిట్ ఇక్కడే అయిపోతుంది ఒకటే సాఫ్ట్వేర్లో. కలర్ ఇక్కడే అయిపోతుంది. ఫెయిర్ లైట్ ఈస్ నథింగ్ బట్ ఆడియో ఎడిటింగ్. ఓకే, దాని తర్వాత ఫ్యూజన్ విచ్ ఇస్ విఎఫ్ఎక్స్, విజువల్ ఎఫెక్ట్స్. సో యు నో దాట్ అండి, ఇది ఒక రోబస్ట్ సాఫ్ట్వేర్. రోబస్ట్ అనగానే ఒక డైనమిక్ సాఫ్ట్వేర్. ఈ డైనమిక్ సాఫ్ట్వేర్ ఎట్లా ఉంటుందంటే మీకు లైక్ ఒక షాపింగ్ మాల్ లాగా. ఓకే, షాపింగ్ మాల్లో వెళ్తే అక్కడే షూ సెక్షన్ ఉంటుంది, ఫుడ్ ఉంటుంది, లైక్ క్లోదింగ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. వేరే డిఫరెంట్ మార్ట్లా కాదు అది. సో అలానే మీరు ఈ సాఫ్ట్వేర్ యూజ్ చేశారంటే దీంట్లో ఒకటే సాఫ్ట్వేర్లో మీకు ఇవన్నీ దొరుకుతాయి. సెకండ్ థింగ్ ఏంటంటే ప్రైజింగ్. ఓకే, అడోబ్లో మీరు అడోబ్ స్టార్ట్ చేశారనుకోండి, ఈ అడోబ్ దాంట్లో లైక్ అరౌండ్ 6,000 అట్లా ఉంటుందండి మంత్లీ ప్రైస్. ఓకే, ఎందుకంటే ఆ 6,000లో అన్ని సాఫ్ట్వేర్స్ ఇచ్చేస్తారు వాళ్ళు. అన్ని సాఫ్ట్వేర్ ఇచ్చేస్తారు అంటే మీరు యూజ్ చేసుకోవచ్చు. కానీ మంత్లీ ప్రైస్ అంటే మంత్లీ మీరు లైక్ ఏదైనా సంపాదిస్తున్నారంటే అంత డబ్బులు ఖర్చు చేయడం అంటే లైక్ దట్ ఈస్ ఓకే పార్ట్. కానీ మీకు మనీ రావట్లేదు, కానీ ఈ సాఫ్ట్వేర్స్ కావాలి మీకు ఎడిట్ చేయడానికి. అట్లీస్ట్ స్టార్టప్కైనా సరే ఈ సాఫ్ట్వేర్స్ కావాలి. ఓకే, చాలామంది ఏం చేస్తారంటే వెళ్ళి క్రాక్ డౌన్లోడ్ చేసుకుంటారు. కానీ క్రాక్లో ఇష్యూస్ ఏమొస్తాయి, మీరు స్టార్ట్ చేశారు ఎడిటింగ్ చేయడానికి, కానీ ఎడిట్ చేసిన తర్వాత మధ్యలో మీ ప్రాజెక్ట్ బ్రేక్ డౌన్ అవ్వడం కానీ, లేకపోతే ఇంకా చాలా ఇష్యూస్ వస్తాయండి దీంట్లో. లైక్ సాఫ్ట్వేర్ మధ్యలో క్రాష్ అవ్వడం, మళ్ళీ ప్రాజెక్ట్ని స్టార్టింగ్ నుంచి చేయడం, అదంతా చాలా రిస్కీ. మీరు ఏదైనా ప్రొఫెషనల్ ప్రాజెక్ట్ తీసుకున్నారనుకోండి, ఫ్రీలాన్సింగ్గా ఒక ప్రాజెక్ట్ తీసుకున్న తర్వాత ఆ ప్రాజెక్ట్స్ అనేవి చాలా రిస్క్ అయిపోతాయి క్రాక్ వర్జన్లో మేము ఎడిట్ చేస్తే. ఓకే, నేనైనా మీరైనా ఎడిట్ చేస్తే చాలా రిస్కీ అయిపోతుంది. కానీ బ్లాక్ మ్యాజిక్ డిజైన్ అట్లా కాదు. ఇది వన్ టైం పే ఉంటుంది. వన్ టైం పే అండ్ ప్లస్ పాయింట్ ఏంటంటే దీంట్లో ఇంకా ఫ్రీ వర్జన్ కూడా ఉంది. లైఫ్ టైం ఫ్రీ వర్జన్ అండ్ అప్గ్రేడింగ్ కూడా ఫ్రీగా ఇస్తారు. ఓకే, సో పే ఇంకా దీంట్లో 2 వర్జన్స్ ఉన్నాయి కదా, నేను చెప్తున్నా కదా లైక్ 2 వర్జన్స్ ఉన్నాయని. సో పే ఇంకా
పెయిడ్ ఇంకా ఫ్రీ వెర్షన్‌లో డిఫరెన్స్ ఏంది? ఓకే. ఇప్పుడు చూడండి ఇక్కడ ఫ్రీ డౌన్‌లోడ్ కూడా ఉంది అండ్ బై ఆన్‌లైన్ ఫర్ $295 అంటే మీరు $295 అని నార్మల్‌గా గూగుల్ చేస్తే $295 ఇన్ ఐఎన్ఆర్ కొడితే అరౌండ్ 25,000. ఓకే. అరౌండ్ 25,000లో మీకు ఈ సాఫ్ట్‌వేర్ వచ్చేస్తది. స్టూడియో వెర్షన్. ఇప్పుడు నార్మల్‌గా ఏందంటే ఈ రెండిట్లో డిఫరెన్స్ ఏంది? దీంట్లో ఉన్న ఆప్షన్స్ అనేవి దీంట్లో కూడా ఉంటాయి. అయితే నేను పే ఎందుకు చేయాలి? ఓకే. అని అనుకుంటారు కదా మీరు? సో, పే ఎందుకు చేయాలి అనుకుంటే, దీంట్లో గ్రాఫిక్ అనేది జీపీయూ అనేది యూజ్ అవుతది. దీంట్లో అవ్వదు. ఓకే. దీంట్లో సీపీయూనే యూజ్ అవుతది. ఓకే. ఆ టైంలో ప్రాబ్లమ్ ఏమొస్తదంటే, మీరు హై ఎండ్ అంటే నార్మల్ ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రీ దాంట్లో మీరు నార్మల్ ఎడిటింగ్ చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ లేదు. ఓకే. నార్మల్ ఎడిటింగ్ అయినా, నార్మల్ వీఎఫ్ఎక్స్ అయినా, నార్మల్ మోషన్ గ్రాఫిక్స్ అయినా అన్నీ చేసుకోవచ్చు. కానీ హై ఎండ్ ఇప్పుడు ఇక్కడ చూసారు మీరు ఈ ట్రైలర్ చూస్తున్నారు. ఓకే. ఇదంతా నార్మల్ గ్రాఫిక్సే. కానీ ఇమాజిన్ చేయండి దీంట్లో గ్రాఫిక్స్ ఈ కలర్స్ అవన్నీ లైక్ ఏందంటే ఒకటేసారి రెండర్ చేయాలి అనుకోండి. ఆ టైంలో మీకు జీపీయూ అవసరమే ఉంటది. ఇవన్నీ ఈ గ్రాఫిక్స్ అన్నీ చూస్తున్నారు కదా! సో, ఇది చేయాలి అంటే జీపీయూ అంటే మీ గ్రాఫిక్ కార్డ్ అనేది సపోర్ట్ ఉండాలి. సపోర్ట్ ఉండకపోతే ప్రాబ్లమ్ అవుతది. ఎందుకంటే మీ కంప్యూటర్ షట్ డౌన్ అవ్వడం కానీ, లేకపోతే కంప్యూటర్ హీట్ అవ్వడం కానీ అది ఇష్యూస్ వస్తాయన్నమాట. ఆ ఇష్యూస్ వస్తే ప్రాబ్లమే కదా! అందుకే మీరు జస్ట్ వన్ టైమ్ అది ఏందంటే పే చేసుకొని ఈ సాఫ్ట్‌వేర్ కొనుక్కున్నారనుకోండి. ఓకే. సో, ఇట్స్ జస్ట్ లైక్ ఒక కంప్యూటర్ కొనుక్కోవడం. ఓకే. మీరు ఒకసారి కొనుక్కుంటే లైఫ్ టైమ్ మీకు దీంట్లో అప్‌గ్రేడ్ వస్తూనే ఉంటాయి. ఓకే. సో, లైఫ్ టైమ్ అప్‌గ్రేడ్ వస్తూనే ఉంటాయి. నేను మీకు చెప్పిన ఇక్కడ అన్ని ట్యుటోరియల్స్ కూడా చాలా ఈజీగా ఉంటాయి. అండ్ మీరు ఫ్రీ వెర్షన్‌లో కూడా చేసుకోవచ్చు. అది కాదు నేనిప్పుడు పే చేయలేను. సరే నేను అండ్ ఏందంటే ఫ్రీ వెర్షన్‌తోనే స్టార్ట్ చేసుకుంటాను అని అనుకుంటే కూడా ప్రాబ్లమ్ లేదసలు. లైక్ మీరు అట్‌లీస్ట్ లెర్నింగ్ టైమ్‌లో అంటే మీరు నేర్చుకున్న టైంలో మీరు ఏందంటే ఈ ఫ్రీ వెర్షన్ అనేది మీరు యూజ్ చేసుకోండి. యూజ్ చేసుకున్నాక దెన్ యూ క్యాన్ జంప్ ఇంటు పెయిడ్ వెర్షన్ అనమాట. ఇప్పుడు జస్ట్ ఇమాజిన్ మీకు పెద్ద పెద్ద క్లయింట్స్ కావాలి. పెద్ద పెద్ద క్లయింట్స్‌తో డీల్ చేయాలి అంటే అప్పుడు మీరు వెళ్ళి ఈ డావించి రిజాల్వ్ అనేది 25,000 పెట్టుకొని ఈ సాఫ్ట్‌వేర్ కొనుక్కోవచ్చు. క్రాక్ అంటారా? నిజం చెప్తున్నాను. మీరు ఒక కంప్యూటర్ కొనుక్కుంటారు. ఓకే. కంప్యూటర్ కొనుక్కున్న తర్వాత చాలా వాటికి మీరేమనుకుంటారంటే, సర్లే క్రాక్ యూజ్ చేసుకుంటే అయిపోద్ది గదా అనుకుంటారు. కానీ క్రాక్‌తో పాటు మీకు వైరసెస్ కూడా వస్తాయి. ఓకే. ఇప్పుడు మీరు అంతా ఖర్చు పెట్టి కంప్యూటర్ కొనుక్కున్నారు. ఓకే. దానికి వైరస్ పట్టి మళ్ళీ మీ హార్డ్‌వేర్ అయినా, సాఫ్ట్‌వేర్ అయినా దొబ్బిందనుకోండి. ఓకే. అర్థం చేసుకోండి మరి ప్రాబ్లమ్ ఏమవుతదని. సో, అలాంటి రిస్క్ తీసుకోకుండా మీరు ఎప్పుడైనా ప్రొఫెషనల్‌గా వెళ్ళాలి అంటే, ఐ ప్రిఫర్ మీరు ఈ సాఫ్ట్‌వేర్ అనేది కొనుక్కుంటే దట్ ఈస్ అ రియల్లీ గుడ్ పార్ట్ అండి. ఓకే. సో, మీరు ఫ్రీ వెర్షన్ కూడా డౌన్‌లోడ్ కోవాలనుకుంటే జస్ట్ క్లిక్ చేసుకొని ఇది చూడండి. ఇది డావించి రిజాల్వ్ 18 అండ్ దిస్ ఇస్ డావించి రిజాల్వ్ స్టూడియో 18. ఇది పెయిడ్ వెర్షన్. ఇది ఫ్రీ వెర్షన్. సో, మీ దగ్గర మ్యాక్‌ఓఎస్ ఉంటే మ్యాక్‌ఓఎస్‌లో క్లిక్ చేసుకోండి. విండోస్ అంటే విండోస్‌లో క్లిక్ చేసుకోండి. లినక్స్ యూజ్ చేయాలి అనుకుంటే మీ దగ్గర గ్రాఫిక్ కార్డ్ ఉండాల్సిందే. దీనికి ఇంకా లైక్ ఏందంటే ఇన్‌స్టాలింగ్ ప్రాసెస్ కొంచెం హార్డ్‌గా ఉంటది లినక్స్‌ది. సో, మ్యాక్‌ఓఎస్ అయినా, విండోస్ అయినా లైక్ ఇప్పుడు నా దగ్గర విండోస్ ఉంది కాబట్టి జస్ట్ క్లిక్ చేసి చేస్తే దీంట్లో జస్ట్ మీ డీటెయిల్స్ అన్నీ రాసుకుంటే ఈజీగా మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 యునైటెడ్ స్టేట్ ఓకే. ప్రాబ్లమ్ లేదు. వాటెవర్. సో, ఇది కొట్టారా? అండ్ దెన్ వెన్ యూ క్లిక్ దిస్ అప్ దాని తర్వాత జస్ట్ రిజిస్టర్ అండ్ డౌన్‌లోడ్ కొట్టగానే ఇదిగో నేనేమైనా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను? లేదు. కానీ అది వచ్చేస్తది. ప్రాబ్లమ్ లేదు. మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు ఇట్లా. సో, డౌన్‌లోడ్ అయ్యాక ఎలా స్టార్ట్ చేయాలి అండ్ ఎలా చేయాలనేది లెట్స్ డూ ఇట్ ఇన్ ద నెక్స్ట్ లెసన్. ఓకే. టిల్ దెన్ బై.